నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ సాల్వా కేసులో కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఒక మహిళను మనం చూసుకుంటే సాల్వా ప్రాంతంలో కిడ్నాప్ చేసి ఆమెనైతే ఆల్ సుబియా ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించి ఆమె ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి అలాగే ఆమెను లైంగికంగా వేధించడం జరిగింది. అలాగే ఆమె కనిపించకపోవడంతో అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆ యొక్క యువకులు ఆ యొక్క అమ్మాయిని ఆల్ సుబియా ప్రాంతానికి తీసుకువెళ్లారని తెలిసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ యొక్క అమ్మాయిని రక్షించి ఆ యొక్క ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా వాళ్ళను కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఒక వ్యక్తికి 7 సంవత్సరాల జైలు శిక్ష, మరొక వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 7 సంవత్సరాల జైలు శిక్ష విధించిన వ్యక్తి ఆమె పైన అసభ్యకరంగా దాడి చేశాడని చెప్పేసి అలాగే ఆ యొక్క యువకుడికి సహకరించడం జరిగింది. అలాగే మరొక వ్యక్తికి మనం చూసుకుంటే వీడియోలు తీయడం, ఫోటో తీయడం, అలాగే ఆమెను లైంగికంగా వేధించడం వల్ల అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తాజాగా పై కోర్టుకైతే వెళ్లడం జరిగింది. కోర్ట్ ఆఫ్ కాజేషన్ ఇద్దరు నిందితుల్లో ఒక నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.